గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం అవధుల గురించి, అవకలనాల గురించి తెలుసుకుందాం. లిమిట్స్ రిలేటెడ్ టు డెరివేటివ్స్, వాటి మధ్య గల సంబంధం ఏంటి అనేది తెలుసుకుందాం. హౌ డూ లిమిట్స్ రిలేట్ టు డెరివేటివ్స్? కన్సిడర్ దట్ delta y by delta x can be written as y2 minus y1 by delta x. డెల్టా వై అంటే వైలో డిఫరెన్స్ y2 మైనస్ y1, ఎక్స్లో డిఫరెన్సు x2 మైనస్ x1, వైలో డిఫరెన్సు y2 మైనస్ y1. ఇది డెల్టా వై బై డెల్టా ఎక్స్ అంటే y2 minus y1 by delta x అని రాసినాం. Analyze the graph. Notice that the change in y between any 2 points on a function is f of x plus delta x minus f of x. అయితే మనం x అక్షం y అక్షంల పైన ఒక వక్రాన్ని తీసుకున్నాం. వక్రంలో కింద ఉన్నటువంటి బిందువు x, f of x, పైన ఉన్నటువంటి బిందువు ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్. వీటి మధ్య ఎక్స్ నిరూపకాలలో తేడా ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎక్స్. అంటే రెండు బిందువుల మధ్య దూర సూత్రం x2 మైనస్ x1. దాని ప్రకారం ఎక్స్ మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అంటే ఎక్స్ క్యాన్సిల్ అయితే డెల్టా ఎక్స్ అనేది వాటి మధ్య డిఫరెన్సు. వై నిరూపకంలో y కోస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటే పైన ఉన్నటువంటి బిందువు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్. అయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది డెల్టా ఎక్స్. ఈ గ్రాఫ్లో చూపినట్టు y నిరూపకాలలో తేడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ నిరూపకాలలో తేడా డెల్టా ఎక్స్. అంటే ఎక్స్ అనేది డెల్టా ఎక్స్ దూరం పైకి వక్రం వెంబడి వెళ్ళినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్గా వైవిలో మారుతుంది. అయితే ఇప్పుడు మనకు అవకలనము డెల్టా వై బై డెల్టా ఎక్స్ ఈక్వల్స్ టు డెల్టా వై అండ్ వై నిరూపకాల భేదం y2 మైనస్ y1 బై డెల్టా ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ y2 అంటే పైన ఉన్నటువంటి y వాల్యూ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ y1 అంటే కింద ఉన్నటువంటి నిరూపకం ఎఫ్ ఆఫ్ ఎక్స్ మొత్తానికి డివైడెడ్ బై డెల్టా ఎక్స్. సో లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0, డెల్టా వై బై డెల్టా ఎక్స్ కెన్ బి రిటర్న్ యాజ్ లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0, డెల్టా వై ప్లస్లో బై డెల్టా ఎక్స్ ప్లస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ను ప్రతిక్షేపించినాం. ద డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎట్ ఎక్స్ ఈజ్ గివెన్ బై లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై డెల్టా ఎక్స్. డెరివేటివ్ వాట్ ఈజ్ ఏ డెరివేటివ్ అనే దానికంటే ముందు కొన్ని బేసిక్స్ గురించి తెలుసుకుందాం. బేసిక్స్ చూసినట్టయితే ఫస్ట్ లిమిట్ అంటే ఏంటి, లిమిట్కి ఎగ్జాంపుల్స్ ఏంటివి, దాని యొక్క డైరెక్షన్ ఏంటిది, అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వాట్ ఆర్ ద లిమిట్స్? అవధి అంటే ఏంది? లిమిట్స్ ఆర్ బిల్ట్ అపాన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్ఫినిటెసిమల్ instead of evaluating a function at a certain x value. Limits ask the question, what value does a function approaches
as its input and a constant becomes infinitesimally small. Notice how this question does not depend upon what f of c actually is. The notation for writing a limit as x approaches a constant of the function f of x is limit extends to c f of x equals to L. ఎక్స్ అనేది సిను అప్రోచ్ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది ఎల్కు అప్రోచ్ అవుతుంది. ఇది వేర్ సి ద కాన్స్టెంట్ అండ్ ఎల్ ఇఫ్ ఈజ్ డిఫైన్డ్ ఈజ్ ద వాల్యూ దట్ ద ఫంక్షన్ అప్రోచెస్. Evaluating limits direct substitution. Sometimes the limits as x approaches to c, f of x is equals to f of c. If this is the case, just directly substitution in c for x in the limit expression as shown below. అయితే లిమిట్ వాల్యూ అనేది అనర్థాత్మక రూపాలు అంటే 0/0 కానీ ఇన్ఫినిటీ కానీ ఆ విధంగా రానప్పుడు లిమిట్ యొక్క అంటే విలువ అనేది నిర్వచించబడినప్పుడు పరిమిత విలువలు వచ్చినప్పుడు ఎక్స్ సికి అప్రోచ్ చేస్తున్నప్పుడు ఎక్స్ వాల్యూను అంటే ఎక్స్ ప్లస్లో సిని సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ సి అనేది డైరెక్ట్గా వస్తుంది. ఒకవేళ నిర్వచితం కానట్లయితే దానికి కారణాంకాలుగా రాయటమో లేకుంటే ఎల్ హాస్పిటల్ రూల్ను అప్లై చేయటమో లేకపోతే ఏదో ఒక పద్ధతులను బైనామియల్ థియరమ్స్ను ఉపయోగించో కొన్ని పద్ధతుల ద్వారా దాన్ని సాధించడానికి సాధ్యపడుతుంది. మనం ఎక్స్ పైన సి అనే ఒక బిందువుని తీసుకున్నాం, వై మీద ఎఫ్ ఆఫ్ సిని తీసుకున్నాం. ఇక్కడ వక్రము పటంలో చూపిన విధంగా ఎక్స్ అనేది సి వద్ద ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ సి వద్ద ఉంటుంది. ఎక్స్ వాల్యూ సి అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎఫ్ ఆఫ్ సి అవుతుంది. ఈ సందర్భంలో డైరెక్ట్గా ప్రతిక్షేపించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ లిమిట్స్ యొక్క ఇది చూసినట్టయితే ఉదాహరణలు డివైడింగ్ అవుట్ టెక్నిక్స్ ఆల్వేస్ స్టార్ట్ బై సీయింగ్ ఇఫ్ ద సబ్స్టిట్యూషన్ మెథడ్ వర్క్స్. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ను డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేయడం ద్వారా సాధించవచ్చు. If when you do so, the new expression obtained is an indeterminate form such as 0/0. Try the dividing out technique. అదే ఎల్ హాస్పిటల్ కానీ లేకపోతే ఫ్యాక్టరైజేషన్ కానీ లేకపోతే బైనామియల్ థియరమ్ కానీ అప్లై చేసి చేయవచ్చు. బోత్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆర్ 0. You know they share a similar factor. Whatever you can in the given function, there is a matching factor in the numerator and denominator. You can cross through the one out. కామన్ ఫ్యాక్టర్ ఉన్నట్టయితే 0/0 రూపంలో అట్లా వచ్చినప్పుడు దాన్ని పైన కింద ఫ్యాక్టర్స్ తీసి క్యాన్సిల్ చేయొచ్చు. వివిధ టెక్నిక్స్ని ఉపయోగించి మనం ఇంతకుముందు చర్చించిన టెక్నిక్ల ప్రకారం అనిర్ధారిత రూపాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.
with your new simplified function, attempt the substitution method again. Plug wherever value x is approaching in for x. ఆ విధంగా 0/0 ఇన్ఫినిటీ ఇవి రూపాలు రానంత వరకు చేసుకుంటూ పోయి ఎప్పుడైతే ఆ రూపాలు రావో అప్పుడు చూసి విలువలను ప్రతిక్షేపించాలి. దాని ఆన్సర్ యు అరైవ్ ఎట్ దిస్ లిమిట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ మనం లిమిట్ ఎక్స్టెన్స్ టు 5 x minus 5 by x square minus 25. Limit extends to 5 x minus 5 by x square minus 25. Limit extends to 5 x minus 5 by x square minus 25 ను x plus 5 into x minus 5 గా రాయొచ్చు. x minus 5 x minus 5 ను క్యాన్సిల్ చేస్తే limit extends to 5 1 by x plus 5 1 plus x plus 5 లిమిట్ ఎక్స్టెన్స్ టు 5 x ప్లస్లో 5 సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 1/5 ప్లస్ 5 ఈక్వల్స్ టు 1/10. అంటే ఇక్కడ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే x ఈక్వల్స్ టు 5ను సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 5 minus 5 0, 5 square 25 minus 25, that becomes 0/0. It is a indeterminate form. సో ఈ g/0/0 అని క్యాన్సిల్ చేయడం కోసం మనం ఫ్యాక్టర్ను x minus 5ను ఫ్యాక్టరైజేషన్ చేసి x minus 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 5గా రాసి హారంలో ఉన్నటువంటి x minus 5ను లవంలో ఉన్నటువంటి x minus 5ను క్యాన్సిల్ చేసి లిమిట్ను ప్రతిక్షేపించినట్లయితే లిమిట్ ఎక్స్టెన్స్ టు 5. కాబట్టి x ప్లస్లో